శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 26, 2026 బుధవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, శ్రావణమాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షం, మఖకార్తె. తిథి త్రయోదశి. ఉదయం 7:58 వరకు. నక్షత్రం శ్రవణ. రాత్రి 12:46 వరకు. వర్జం తెల్లవారి 5 గంటల నుండి ఉదయం 6:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు. ఈరోజు పరిహారం: నవగ్రహ స్తోత్రం చదివి శివాలయ దర్శనం చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శాస్త్ర సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. వృషభ రాశి. పురోభివృద్ధిలో కొంత ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వృత్తిలో స్తబ్దత నెలకొంటుంది. వాహన సౌఖ్యం. మిథున రాశి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అంతర్గత రాజకీయాలు కొంత బాధిస్తాయి. సింహరాశి. మనోధైర్యం, ఓర్పు వీడకండి. అన్నీ ప్రతికూలంగా ఉన్నా సంతానం పురోభివృద్ధి బాగుంటుంది. స్పెక్యులేషన్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కన్యారాశి. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. తులారాశి. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ఇంటా బయట మీదే పైచేగా ఉంటుంది. వృశ్చిక రాశి. వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ధనస్సు రాశి. కారణం లేని చికాకులు మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు. మకర రాశి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు కలిగిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కుంభరాశి. కార్యాలయంలో పరిభారం పెరిగినప్పటికీ సమర్థతతో నిర్వహిస్తారు. ఒకానొక బాధ్యతను పూర్తి చేసి బరువు దించుకుంటారు. మీనరాశి. శాంతము వహించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నమస్కారం.